అసలు మెకానికల్ లో కూర్చొని చేసే జాబ్స్ ఎవరైతే లేవన్నారో వాళ్ళకి రీల్ షేర్ చేయండి. దాంతో పాటు ఇంకా ఎటువంటి టైప్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు ఈ పేజ్ ని ఫాలో పెట్టండి. ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోతే మనకి సాఫ్ట్వేర్ లో ఎలాగా అయితే డెవలపర్ అండ్ టెస్టర్ ఉంటారో మన కోర్ ఫీల్డ్ లో కూడా డిజైనర్ అండ్ అనలిస్ట్ రోల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ డెవలపర్ ఏం చేస్తారు, కోడ్ రాసి టెస్టర్ కి ఇస్తారు. టెస్టర్ కోడ్ రన్ చేసి ఏమైనా బగ్స్ ఉన్నాయో చెప్తారు. ఇక్కడ డిజైనింగ్ లో మనకి ఎండ్ టు ఎండ్ డిజైనింగ్ జరుగుతుంది అన్నమాట. ప్రతి ఒక్క ప్రొడక్ట్ గురించి వీళ్ళు డిజైన్ చేస్తారు అండ్ వీళ్ళు చేసే డిజైన్ ని అనలైజ్ చేస్తారు. అంటే దాని మీద ఎటువంటి ఫ్యాక్టర్స్ పడుతున్నాయి, అసలు మన స్టాండర్డ్స్ కి రీచ్ అవుతుందా అని చెప్పేసి అనలైజ్ చేసుకుంటారు. ఇంకోటి డిజైనింగ్ లో కూడా చాలా టైప్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. డ్రాఫ్టింగ్ అండ్ R&D డిజైనింగ్. దీనిలో 2D డిజైనింగ్ ఉంటుంది, 3D డిజైనింగ్ ఉంటుంది. వీటి పే రోల్స్ మనకి 3 lakhs to 5 lakhs per annum ఫర్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అయితే 5 lakhs to 10 lakhs per annum ఉంటుంది. బేస్డ్ ఆన్ ద కంపెనీ అంటే లైక్ ఇఫ్ యూ గో ఫర్ OEM కంపెనీస్ మనకి మంచి పే రోల్స్ ఉంటాయి అన్నమాట. ఒకవేళ డిజైనింగ్ లో వెళ్దాం అనుకుంటే ఎటువంటి టైప్ ఆఫ్ టూల్స్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి క్యాప్షన్ లో నేను మొత్తం డీటెయిల్స్ ఇస్తున్నా. జస్ట్ చెక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మెకమై.